తలనొప్పి అంటే అదేదో పెద్దవాళ్ల వ్యవహారం అనుకుంటాం. నిజానికి పెద్దల్లో మాదిరే పిల్లల్లోనూ రకరకాల తలనొప్పులు కనిపిస్తూ ఉంటాయి. ఆందోళన మూలంగా కావచ్చు, చదువుల ఒత్తిడి వల్ల కావచ్చు, జ్వరాలు, ఇన్ఫెక్షన్ల మూలంగా కావచ్చు, పిల్లలకు తలనొప్పి అనేది ఒక చికాకు వ్యవహారంగా మారుతూ ఉంటుంది. ఒక్కోసారి తీవ్రమైన మైగ్రేన్ బారిన కూడా పడుతూ ఉంటారు. పిల్లల్ని వేధించే తలనొప్పులకు కారణాలు, చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో తలనొప్పి ఎన్ని రకాలుగా ఉండొచ్చు? వాటిలో ఏవి ప్రమాదకరం? పిల్లల్లో తలనొప్పి హెడ్ఏక్ అంటారు. పీడియాట్రిక్ హెడ్ఏక్ అంటే చైల్డ్హుడ్ హెడ్ఏక్. హెడ్ఏక్ దానికి సంబంధించిన ఇంకో పదం కామన్గా మీరందరూ వినేది మైగ్రేన్ అంటారు. హెడ్ఏక్ మైగ్రేన్ ఒకటేనా? పిల్లల్లో హెడ్ఏక్ వస్తే ఎందుకు రావచ్చు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు ఈ మధ్యకాలం పిల్లలంతా ఫోన్లు చూడడం, టీవీలు ఎక్కువగా చూడడం, రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం, వీటన్నిటి వల్ల కళ్ళ మీద స్ట్రెయిన్ అనేది బాగా పడుతూ ఉంటుంది. కంటి సైట్ ఉంటే హెడ్ఏక్ అనేది చాలా తరచుగా వచ్చేది. ఇది కాకుండా పిల్లల్లో ముక్కు దిబ్బడ, పద్దాక జలుబు చేయడం, పద్దాక దగ్గు చేయడం, జ్వరం రావడం, ఇలాంటప్పుడు సైనస్లు అనేవి ఉంటాయి. అవి బ్లాక్ అయిపోతే పద్దాక హెడ్ఏక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మెదడుకి ఎక్స్క్లూజివ్గా సంబంధించినవి ఏంటి అంటే మైగ్రేన్. అంటే బాగా తలపోటు, ఒక సైడ్ రావడం, పట్టేయడం, నాడి కొట్టుకుంటున్నట్టు అలా తగలడం, దానికి ముందు వాంతి వచ్చే సెన్సేషన్ రావడం, లేదా ఏదో గుయ్యని చెవిలో శబ్దం వినిపిస్తూ ఉండడం, కళ్ళు తిరగడం, ఇవన్నీ కూడా అసోసియేట్ అయ్యి ఉంటే వీటిని మైగ్రేన్ అని కూడా అంటారు. మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరికో కానీ, వాళ్ళ అమ్మమ్మల్లో కానీ, వాళ్ళ అమ్మగారికి కానీ, పిన్నికి కానీ, వీళ్ళెవరికన్నా కూడా తలపోటు అనే ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇవన్నీ కాకుండా అదర్ కారణాలు హెడ్ఏక్కి ఏమై ఉండొచ్చు అంటే, పిల్లోడు బాగున్నాడా లేదా బాగా నీరసంగా ఉన్నాడా అనేది చూసుకోవాలి. నీరసంగా ఉంటా, భరించలేనంత హెడ్ఏక్ ఇలాంటివి ఉన్నాయి అంటే మెదడులో ప్రెషర్ పెరుగుతుందా అనేది ఫస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మెదడు వాపు ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా, లేదా బ్రెయిన్లో గడ్డల్లాంటివి ఏమన్నా ఉన్నాయా, లేదా చూపుకు సంబంధించి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసుకోవాల్సిన కారణాలు చాలా అవసరం. పిల్లల్లో తలనొప్పితో పాటు వాంతులు అవటం ప్రమాదకరమా? చాలామంది పిల్లలు అమ్మ తలనొప్పి, ఇక్కడ తలనొప్పి, ఇక్కడ తలనొప్పి అని చెప్తూ ఉంటారు. అలాంటివి పట్టించుకోవాలా అని మీరు అడిగితే, ఫస్ట్ అంత చిన్న చిన్నగా చెప్పే కంప్లైంట్లు జస్ట్ ఫంక్షనల్ అయి ఉండొచ్చు, జస్ట్ అలా మామూలుగా చెప్తూ ఉంటారు. ఎప్పుడు పట్టించుకోవాలి? హెడ్ఏక్తో పాటు కళ్ళు బైర్లు కమ్మడం, లేదా వాంతు వికారంగా ఉండడం, లేదా చెవులో గుయ్యండా శబ్దం వినిపించడం, లైట్ చూడకపోవడం, అంటే లైట్ చూస్తే కళ్ళు మూసేయాలనిపించడం, ఫోటోఫోబియా అనే పదం అంటారు. ఇవన్నీ కాకుండా వాడి చుట్టూ ఉన్న భూమి తిరుగుతున్నట్టు, లేదా వాడి కళ్ళే తిరుగుతున్నట్టు, ఇలాంటి ఏమన్నా ఫ్యూచర్స్ ఉండి భరించలేనంత తలనొప్పి, తల కొట్టేసుకోవాలన్నట్టు, తల మీద ఎవరో భారం వేసేసి నొక్కేసి పిండేస్తున్న సిమ్టమ్స్ లాగా కూడా చెప్తారు పిల్లలు. ఇలాంటి కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే అర్జెంటుగా మీ దగ్గరలో ఉన్న చైల్డ్ న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం చాలా అవసరం. అండ్ ఇది కాకుండా తలనొప్పి గత 3 నెలల నుంచో, చాలా నెలల నుంచి రన్ అవుతూ ఉంది అనుకుంటే కూడా 100% మీ దగ్గరలో ఉన్న చైల్డ్ న్యూరాలజిస్ట్ని కలవడం చాలా అవసరం. పిల్లల్లో తలనొప్పికి సొంతంగా మందులు వాడొచ్చా? మందులు మీరు వాడచ్చా మీ సొంతగా అంటే ఏ బిగ్ నో. మీ ఇష్టంగా మందులు వాడడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అసలు మందులు అవసరమా లేదా, అసలు ఇంకేదన్నా కారణం వల్ల వస్తుందా అనేది డాక్టరే చెప్పగలుగుతారు. మందులు వాడచ్చా అంటే మామూలుగా పెయిన్ కిల్లర్, మరీ తట్టుకోలేనంత హెడ్ఏక్ ఉంటే పారాసెటమాల్, సింపుల్ జ్వరానికి వాడే మెడిసిన్ అనేది తట్టుకోలేనప్పుడు ఇవ్వచ్చు. బట్ అదర్ దాన్ దట్ ఎనీ అదర్ మెడిసిన్ మీరు వాడాలి, మందులు తీసుకోవాలి అంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం, కారణం ఏంటో ఎత్తుక్కోవడం అనేది అత్యవసరం. దాన్ని బట్టి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది డాక్టర్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లల్లో కనిపించే తలనొప్పులకు ఎలాంటి చికిత్స అవసరం? ఫస్ట్ అసలు హెడ్ఏక్ అని తెలిసినప్పుడు కారణం ఎత్తుక్కుంటాం. వాడికి సైట్ ఉంది అని మనకు తెలిసింది అనుకుంటే కళ్ళజోడు ఇచ్చుకుంటే వాడి హెడ్ఏక్ అనేది తగ్గిపోద్ది. వాడికి పద్దాక జలుబు దగ్గు సైనసైటిస్ ప్రాబ్లం ఉంటే
దాన్ని ట్రీట్ చేసుకుంటే తగ్గిపోద్ది. ఇది కాకుండా మైగ్రెయిన్ అనే ప్రాబ్లం నిర్ధారించబడిందంటే ఆ పిల్లవాడికి కానీ పాపకు కానీ మనం ఫస్ట్ చేయాల్సిన విషయం వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటారు. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే వాళ్ళు రోజు చేసే చర్యలు ఏంటి, అంటే వాళ్ళు ఎన్నింటికి లెగుస్తున్నారు, ఎంతసేపు పడుకుంటున్నారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళు చాక్లెట్స్ అవి తింటారా, డ్రింకులు తాగుతారా, కాఫీ తాగుతారా, ఇలాంటి అన్ని హ్యాబిట్స్ చూసుకొని మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో పిల్లవాడు కానీ పాప కానీ డైలీ 8 to 9 అవర్స్ స్లీప్ అనేది, నిద్ర చాలా అవసరం. ఫోను, ల్యాప్టాప్, టీవీ ఇవన్నీ ఉండే స్క్రీన్ టైం అనేది చాలా వాళ్ళ వయసుకి తగ్గట్టు ఎంత లిమిట్ అయితే చూడవచ్చో అంతవరకే మనం పర్మిట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు చాలామంది చూస్తే జంక్ ఫుడ్స్ బాగా ఎక్కువ తింటున్నారు పిల్లలు. ప్యాకెట్ ఫుడ్స్ కానివ్వచ్చు, కూల్ డ్రింకులు కానివ్వచ్చు, చాక్లెట్లు కానివ్వచ్చు, ఇవన్నీ కాఫీ, చాక్లెట్స్, డ్రింక్స్ ఇవన్నీ కూడా తలనొప్పిని పెంచే థింగ్స్ అన్నమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఇది కాకుండా ఇంపార్టెంట్ థింగ్, స్కూల్కి వెళ్ళే పిల్లల్లో స్కూల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళ ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాడికి ఏమన్నా స్ట్రెస్ ఉందా. అంటే ఇప్పుడు నాకు చాలామంది పిల్లలు ఉన్న కాంపిటీషన్లో చదువు విషయంలో బాగా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. దాని నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి. వాళ్ళ కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. ఇవంతా కాకుండా వాళ్ళ హెడ్ఏక్కి సింపుల్ అనాల్జెసిక్ లైక్ పారాసెటమాల్ కానీ ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది. ఒక హెడ్ఏక్ డైరీ అనేది మెయింటైన్ చేయడం చాలా అవసరం. దీనికి తోడు మైగ్రేన్ అవుతే కనుక దానికి సంబంధించిన మెడికేషన్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కాకుండా ఎంఆర్ఐ బ్రెయిన్, అవసరమైతే ఎంఆర్ఐ బ్రెయిన్ తీయించుకోవాల్సి ఉంటుంది. ఎవరికి తీస్తారు సార్ మీరు అంటే, భరించలేనంత హెడ్ఏక్, చాలా దీర్ఘకాలంగా హెడ్ఏక్ ఉంది, డాక్టర్ గారు చూసినప్పుడు ఏదో ప్రాబ్లం ఉండొచ్చు అని మాకు డౌట్ వస్తే బ్రెయిన్లో ఎంఆర్ఐ స్కాను, సిటీ స్కాన్లు అనేవి తీర్చబడుతుంది. బట్ రొటీన్గా అయితే అవసరం లేదు. మాకు చెయ్యాలి అనిపిస్తే డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారు. దాన్ని బట్టి ఏమన్నా వాటిలో ఎక్కడన్నా గడ్డలు ఉన్నాయి, ప్రాబ్లం ఉంది అనేది తెలిసిందంటే కనుక వాటికి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. పిల్లల్లో తలనొప్పి విషయంలో ఎలాంటి అవగాహన అవసరం? ఫస్ట్ థింగ్, పేరెంట్స్కి కానీ స్కూల్లో టీచర్స్కి కానీ అవేర్నెస్ ఇవ్వడం చాలా అవసరం. ఎందుకంటే పిల్లల్లో తలనొప్పి అంటే చాలా లెక్క చేయరు చాలామంది. ఏదో ఊరికే చెప్తాడులే, అక్కడెక్కడ ఊరికే అది చూపిస్తాడు, ఈ నొప్పి అంటాడు. కానీ ఎప్పుడు మీరు అవేర్గా ఉండాలి, ఎప్పుడు మీరు హాస్పిటల్ తీసుకెళ్ళాలి అనే అవగాహన చాలా అవసరం. సో దీనికోసం పీడియాట్రిక్ మైగ్రేన్, పీడియాట్రిక్ హెడ్ఏక్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి స్కూల్స్లో కానీ మా న్యూరాలజీ యూనిట్లో కానీ చేయడం చాలా అవసరం. మేము చేస్తుంటాం. అండ్ ఆల్సో పిల్లలు స్కూల్లో టీచర్కి కూడా ఒక మాట చెప్పడం చాలా అవసరం. మా పిల్లోడికి హెడ్ఏక్ వస్తుంది, స్ట్రెస్ తగ్గించండి, అంత ప్రెజర్ చేయొద్దు, ఇలాంటి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వాళ్ళకి ఇస్తాం మేము ఒక చార్ట్, హెడ్ఏక్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చార్ట్. ఆ చార్ట్లో ఉన్నవన్నీ ఫాలో అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. సో బేసికల్లీ పిల్లల్లో తలనొప్పి, మైగ్రేన్ అనేది చాలా చిన్న వ్యాధి అయితే కాదు, చాలా అరుదుగా వస్తుంది. ఎర్లీగా చూపించుకుంటే ఎర్లీగా రికవర్ అయిపోయి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలు తరచుగా తలనొప్పిగా ఉంటుందని చెప్తున్నప్పుడు తల్లిదండ్రులు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. పిల్లల్ని వేధించే ఈ తలనొప్పుల వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన సమస్యలు కారణంగా ఉండొచ్చు. సకాలంలో చికిత్స మొదలు పెడితే తలనొప్పి బాధల నుంచి పిల్లల్ని ఇట్టే బయటపడేయొచ్చు.